ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలంటే నవంబర్ 9వ తేదీ వరకు హైదరాబాద్ వదిలి వెళ్ళొద్దు. ఎవరన్నా వానలు పడుతున్నాయి, వరదలు పడుతున్నాయి, మీరు పోయి కాన్స్టిట్యున్సీలో ఉండండి, హైదరాబాద్ ఉండొద్దు, జనాలకు అండగా ఉండండి, జనాలకు సేవ చేయండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం దగ్గర నష్టపోతే నష్టపరిహారం కట్టిన కూడా పైసలు లేవు. మొన్న కామారెడ్డి జిల్లాలో మొత్తం వాన వచ్చి వరద వచ్చి మొత్తం పంటలు పోయినాయి. అక్కడ జనాలంతా అస్తవ్యస్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి 4 రోజుల తర్వాత చూసి వచ్చిండు. ఇప్పటిదాకా అన్నా ఇయ్యలే, రూపాయి కూడా ఇయ్యలే వాళ్ళకి. ఏకంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంకు లేఖ రాసిండు, 100 కోట్లు ఇవ్వండి మాకు రైతులకు సాయం చేయనికని. అంత దారుణమైన సిచ్యువేషన్. ఆడికి పోయి ఉండండి, కనీసం అండగా ఉండండి చెప్పాల్సింది పోయి మీరు హైదరాబాద్నే ఉండండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు హైదరాబాద్ వదిలి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి. మంత్రులు ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాలని ఆదేశాలు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మంత్రులకు సహాయంగా పనిచేయాలని తెలిపిన రేవంత్ రెడ్డి. అంటే ఎమ్మెల్యేలు కూడా ఇన్నే ఉండాలన్నమాట. ఇంకా పరిపాలన ఎక్కడుంది, గవర్నమెంట్ ఎక్కడుంది అంటే వీళ్ళకి ఏం ఇంపార్టెంట్ కాదు ఇవన్నీ. వీళ్ళకి ఓన్లీ ఎలక్షన్, జూబ్లీహిల్స్ ఎలక్షన్. ఆడు గెలవకపోతే ముఖ్యమంత్రి సీటు ఊసిపోతుందని అన్నంత భయం అవుతుంది అనమాట. ఆయన ముఖ్యమంత్రి దింపేస్తారేమో అన్నంత టెన్షన్ ఉన్నట్టు. ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ ఉంటే ఒక మంత్రిలో, 2 మంత్రులు, 3 మంత్రులు చూసుకుంటారు. ముఖ్యమంత్రి ఒక 10 రోజులు మొత్తం షెడ్యూల్ మొత్తం అసలు అన్ని వదిలేసి అన్నీ ప్రచారం చేయాలనుకుంటున్నాడు అంటేనే అది వ్యవహారం చాలా డేంజర్ సిచ్యువేషన్ ఆయన ఉన్నాడు అనిపిస్తుంది. ఎలక్షన్ కాదు, ఓ ఎలక్షన్లో గెలవచ్చు, ఎలక్షన్లో ఓడిపోవచ్చు, అధికార పార్టీకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. కాకపోతే వీళ్ళకి మైనస్ ఉంది. వీళ్ళు జూబ్లీహిల్స్నే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, జూబ్లీహిల్స్ కూడా ఏం చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయలేదు కదా, రోడ్లు వేసింది లేదు, బిల్డింగ్ కట్టింది లేదు, పని చేసింది లేదు, పాడి చేసింది లేదు. జూబ్లీహిల్స్ని ఆయనతో చేయలేదు. జూబ్లీహిల్స్లో కూడా ఏమీ లేదు. ఈ 2 years అయింది దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ పోయినప్పుడు మీరు చేసి ఏమీ అయినప్పుడే ఈ అడావిడి ఎక్క ఉత్తదానికి ఊపుడు ఎక్కువ అన్నట్టు. వీళ్ళు ఇప్పుడు ఏమి లేని దానికి ఒక్కొక్క డివిజన్కు కార్పొరేటర్ ఎలక్షన్స్లో కార్పొరేటరే ఆయన్నే ప్రచారం చేసి ఆయన్నే గెలుస్తాడు. ఎవరెవరు అంటే ఒక కార్పొరేటర్ ప్రచారం చేసే స్థాయిలో మంత్రులు మంత్రులు దింపుతారు అనమాట. అంటే వీళ్ళు పోయి ఇంకా ఏ శాఖ వాళ్ళ శాఖల రివ్యూ లేదు, రాష్ట్ర వ్యాప్త రివ్యూలు లేవు, కష్టాలు లేవు, ఏం లేవు. రేపు 3వ తేదీ నుంచి కాలేజీలు బంద్ చేస్తామన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే.